నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, అంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్టర్ చేస్తామని చెప్పేసి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు. నాగబాబు గారు కాబోయే మంత్రి, ఎమ్మెల్సీ కోటాలో అతనికి పదవి ఇచ్చి మినిస్టర్ని చేయాలని చెప్పేసి అనుకున్నారు. దానికి సంబంధించి గత కొన్ని నెలలుగా నాగబాబు గారికి ఆ మంత్రి పదవి, నాగబాబు గారికి ఈ మంత్రి పదవి, నాగబాబు గారు రేపు క్యాబినెట్లోకి వెళ్ళిపోతాడు, నాగబాబు గారు నెక్స్ట్ మంత్రివర్గంలో చోటు, అలా అని చెప్పేసి విచ్చలవిడిగా రాయేశారు. రాయడానికి కూడా కారణాలు ఉంది, రాయేశారు, చెప్పుకోవడంలో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా చెప్పాడు, నాగబాబు గారిని మేము క్యాబినెట్లోకి తీసుకుంటున్నామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశాడు. కాబట్టి అందరూ కూడా ఓకే, నాగబాబు గారు కాబోయే మినిస్టర్ అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. జనసేన పార్టీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం ఒకంత డేలా పడిపోయారు. ఎందుకంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఎలా ఇస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ రేసు నుంచి నాగబాబు గారు అవుట్ అనేసి వార్తలు కూడా వస్తున్నాయి. నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇష్టం లేదని చెప్పేసి కూడా అతను చెప్పినట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే ఎమ్మెల్సీ రేసు నుంచి జనసేన పార్టీ నేత నాగబాబు గారు తప్పుకున్నట్లు ఊహాగానాలు అయితే వెలువెత్తుతున్నాయి. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి భావించినప్పటికీ ఇప్పుడు ప్లాన్ మారినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే విజయసాయిరెడ్డి గారు తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడో, ఇప్పుడు ఆ రాజ్యసభ ఎంపీ సీటు కూడా ఖాళీ అయింది. ఆ ఎంపీ సీటు జనసేన పార్టీకి ఇవ్వాలనేసి జనసేన పార్టీ నుంచి నాగబాబు గారికి రాజ్యసభ టికెట్, అంటే రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చి ఒక ఎమ్మెల్సీ బీజేపీకి, 4 ఎమ్మెల్సీలను తెలుగుదేశం పార్టీ తీసుకోనట్లు కూడా తెలుస్తుందంట. అంటే ఎమ్మెల్సీ స్థానాలు కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ బీజేపీ పంచుకుంటుంది. ఏదైతే ఖాళీ అవుతుందో రాజ్యసభ ఎంపీ సీటు అది నాగబాబు గారికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారంట. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా డిమాండ్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. నాగబాబు గారికి ఏమో మంత్రి పదవి ఇస్తాం, ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అంటుంటే, నాకు మంత్రి పదవి వద్దు మహాబాబు, నేను రాజ్యసభ ఎంపీగా వెళ్తాను, పార్లమెంట్లో అడుగు పెట్టాలని చెప్పేసి నాగబాబు గారు అనుకుంటున్నాడు. మరోవైపు మన విజయసాయిరెడ్డి గారు ఉన్నటువంటి ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇంక రాజకీయాలకు నేను స్వస్తి అని చెప్పేసి నేను వెళ్ళి నా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటానని చెప్పి మొన్నటికి మొన్న హైదరాబాద్కి భారత ఉపరాష్ట్రపతి గారు వస్తే ఆయనకి వెల్కమ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి ఏ హోదాలో వెళ్ళి ఆయన ఉపరాష్ట్రపతి గారిని ఆహ్వానించాడో మనకైతే తెలియదు. అదేవిధంగా గత కొద్ది రోజుల నుంచి కొన్ని వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి విజయసాయిరెడ్డి గారి మీద. ఏమంటే విజయసాయిరెడ్డి గారు ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలు, ఆయన గవర్నర్గా వెళ్ళాలని చెప్పేసి ఏదో ప్లాన్ కూడా చేస్తున్నాడంట. దాంట్లో భాగంగానే బీజేపీకి చెప్పి, లేకపోతే ఏమో వాళ్ళ ఇంటర్నల్ లింక్లు ఏమో మనకు తెలియదు, కానీ ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి దాన్ని కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పి ఈయన గవర్నర్ పదవికి గట్టిగానే ప్లాన్ చేశాడంట. ఇంకొక వార్త కూడా హల్చల్ అవుతుంది. విజయసాయిరెడ్డి గారు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళబోతున్నాడని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ప్లాన్ బి అంటే విజయసాయిరెడ్డి గారు, మనం చాలా రోజుల క్రితం ఒకసారి నేను ఇంటర్వ్యూ కూడా చూశాను విజయసాయిరెడ్డి గారు. ఆయన రాజకీయం గవర్నర్ పదవితో ముగిసిపోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయనకి ఎప్పటి నుంచో ఆశ అంట, రాజకీయాలకు స్వస్తి పలిగేసి గవర్నర్గా ఏదో ఒక రాష్ట్రానికి వెళ్ళాలని చెప్పేసి ఆ డ్రీమ్ అయితే ఉంది, ఆ ఆశ అయితే ఉంది అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎలక్షన్ ముందే అనుకుంటా నేను విన్నాను. మేబీ విజయసాయిరెడ్డి గారి ప్లాన్ ఇలా ఉందేమో, రాజకీయాలకు స్వస్తి పలిగేశాడు, ఇంకా ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడిని కాదని చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు, ఇంకా తన టార్గెట్ గవర్నర్ పదవి. మరి బీజేపీ వాళ్ళు విజయసాయిరెడ్డి గారికి గవర్నర్ పదవి ఇస్తారా, మరి ఏంది ఆ ప్లానింగ్స్ ఏందో మనకైతే తెలియదు, కానీ మరి చూడాలా, కొద్ది రోజులు వెయిట్ చేయాలా. ఇక్కడ నాగబాబు గారిని రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకుంటామంటే వద్దు, నేను ఢిల్లీకి వెళ్తాననేసి ఈయన అంటున్నాడు. విజయసాయిరెడ్డి గారు, అయ్యా మీరు ఢిల్లీలో ఉండండి అంటే, లేదు
నాకు ఢిల్లీ వద్దు, నేను రాష్ట్రాల్లోకి వెళ్తానని చెప్పేసి గవర్నర్ పదవికి ఆయన కసరత్తులు కూడా చేస్తున్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి నాగబాబు గారికి, విజయసాయి రెడ్డి గారికి ఇంకా క్వైట్లీ భలే ఉందిలే వాళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలనుకుంటే. మరి చూద్దాం ఏం జరుగుతుందో.